హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ అలానే మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిక్కగా చాలా టేస్టీగా, పులుసు కూడా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందరగా చేపల గిన్నె అనేది వెడల్పుగా ఉండాలండి. చేపల గిన్నె కూడా ఉంటుంది కదండి ఇంట్లో. ఆ చేపల గిన్నె వెడల్పు గిన్నె తీసుకొని ఒక 3 ఆనియన్స్ అనేది కట్ చేసుకోండి. 2 నుంచి 3 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని గరిటతో కలబెట్టుకుంటూ మెత్తపడే వరకు, సాఫ్ట్గా అయ్యే వరకు కవ్వనండి. మరీ మెత్తగా కారం అవసరం లేదండి, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకుని చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటి మంచిగా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే ముక్కలన్నీ ఇరిగిపోయి ముక్క అనేది చెదిరిపోతుందండి. మీరు మంచిగా కలబెట్టుకునేటప్పుడు కూడా నిదానంగా కలబెట్టుకొని ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. చింతపండు గుజ్జు అనేది ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టేసుకొని పెట్టుకోండి. ఇందులోనే కారం, మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మ్యాగ్నెట్ అయినా చేసుకోవచ్చు అండి. అప్పుడు కాలంలో ఇంకా ఇలానే వేసేవాళ్ళు కాబట్టి మామూలుగా ఇలా వేసి చేస్తుందండి మా అమ్మ అయితే. ఇలా వేసి కారం అంతా వేసి అటు ఇటు గిన్నె పట్టుకొని ఇట్లా మామూలుగా ఇలా తిప్పేసుకుంటారండి, గరిటెతో కలబెట్టుకోకుండా. కొద్దిసేపు అలా ఉంచుకొని అందులోనే రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని ఇలా మొత్తం ఇలా కారంతో పాటు అలా అనుకొని కొంచెం చిన్నగా తిప్పేసుకోవాలండి. మనం చింతపులుసు పోసిన తర్వాత ముక్కలు అనేది తిప్పకూడదు, తిప్పితే అలా విరిగిపోతాయండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కారము అలా పట్టిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పటి నుంచి మనం గరిటె అనేది అసలు పెట్టొద్దని, అందులోనే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మామూలుగా క్లాత్ పెట్టుకొని అటు ఇటు అనుకోవాలి తప్ప గరిటెతో మాత్రం అస్సలకే పెట్టొద్దండి, ముక్కలు అనేది ఇరిగిపోతాయి. చేపల పులుసు అనేది ఇప్పుడు చేసుకొని ఇప్పుడు తినడం కంటే పొద్దున్న చేసుకొని సాయంత్రానికి, లేకపోతే సాయంత్రం చేసుకొని మార్నింగ్కి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం మెంతిపిండి, గరం మసాలా యాడ్ చేసుకోండి. మెంతిపిండి అనేది కంపల్సరీ అండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. గరం మసాలా ఉంటుంది కదండి, గరం మసాలాను కొద్దిగా మెంతిపిండి వేసుకొని ఒక్కసారి గరిటెతో కాకుండా గిన్నెతో ఇలా క్లాత్ పట్టుకొని ఇలా అనండి. మామూలుగా ఎప్పుడైనా క్లాత్ పెట్టుకొని ఇలానే గరిటె అనేది అస్సలు పెట్టొద్దండి. చూసారు కండి, పులుసు కూడా చిక్కబడిపోయిందండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనేది ఉడికించి చల్లారనిచ్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా అయిపోతుందండి.